అయ్యా ఒక్క మాట పలికిన చాలు, దేవా ఒక్క మాట పలికిన చాలు. విన్నపాలు ప్రార్థనను ఆలకించేవాడా సర్వ శరీరంలో నీ వద్దకు వచ్చేతారు. తుడచు దైవమా, స్వస్థతనిచ్చు దైవమా, స్తోత్రము యేసయ్యా. విడుదలనిచ్చు దైవమా, స్తోత్రము యేసయ్యా. స్వస్థతనిచ్చు దైవమా, స్తోత్రము యేసయ్యా. విడుదలనిచ్చు స్తోత్రము. నాకిష్టమే శుద్ధుడవు కమ్ము అని పలికి బాగు చేసితివే. నాకిష్టమే శుద్ధుడవు కమ్ము అని పలికి బాగు చేసితివే. అయ్యా నీ అయ్యా నీ పలికి బాగు చేసితివే. నా పాలు విను దైవమా, నా కన్నీరు తుడచు దైవమా, స్వస్థతనిచ్చు దైవమా, స్తోత్రము యేసయ్యా. విడుదలనిచ్చు దైవమా, స్తోత్రము యేసయ్యా. నా వ్యాధులను సిలువ పైన నీవు మోసి తీర్చావయ్యా. నా వ్యాధులను సిలువ పైన నీవు మోసి తీర్చావయ్యా. అయ్యా నీవు మోసి తీర్చావయ్యా. దేవా నీవు మోసి తీర్చావయ్యా. విన్నపాలు విను దైవమా, నా కన్నీరు తుడచు దైవమా, స్వస్థతనిచ్చు దైవమా, స్తోత్రము యేసయ్యా. విడుదలనిచ్చు దైవమా, స్తోత్రము యేసయ్యా. స్వస్థతనిచ్చు దైవమా, స్తోత్రము యేసయ్యా. విడుదలనిచ్చు దైవమా, స్తోత్రము యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా
సిలువ పైన నీవు మోసి తీర్చావయ్యా నా వ్యాధుల సిలువ పైన నీవు మోసి తీర్చావయ్యా అయ్యా నీవు మోసి తీర్చావయ్యా దేవా నీవు మోసి తీర్చావయ్యా నీవేన ఆశ్రయం నీవేన కోట నీవేన నేస్తం యేసయ్యా నీవేన ఆశ్రయం నీవేన కోట నీవేన నేస్తం యేసయ్యా ఆరాధింతునా హృదయమంతటితో స్తుతించేదను జీవితమంతా సేవింతు నిన్ను నాకున్నంతటితో యేసయ్యా ఆరాధింతునా హృదయమంతటితో స్తుతించేదను జీవితమంతా సేవింతు నిన్ను నాకున్నంతటితో యేసయ్యా 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 I will worship you with all of my heart. I will seek your face all through my life. I will serve you, Lord, with all that I have. Here I am. And I worship you, Lord, and I will worship you with all of my heart. I will seek your face all through my life. I will serve you, Lord, with all that I have. Here I am. Here I am, oh Lord. Here I am, oh Lord. Here I am, oh Lord. Here I am. Here I am, oh Lord, here I
మా జ్ఞానము నీవే, మా నీతి నీవే, మా పరిశుద్ధత నీవే, మా విమోచన నీవే, మా అర్హత నీవే, మా ఆనందము నీవే, మా ఆరోగ్యము నీవే, మా ఆయుష్ నీవే. Jesus, you are the center of our life. You are our Lord and you are our Savior. Oh Jesus, we praise you. We worship you, Lord. We honor you, Lord. యేసయ్యా, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం. గడిచిన వారం అంతయు తండ్రి, నీ కృపను మీరు చూపించినందుకు మీ కృతజ్ఞతలు. యేసయ్యా, మరొక నూతన వారంలోనికి ప్రవేశపెట్టినందుకు మీ కృతజ్ఞతలు, మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీ కృతజ్ఞతలు తండ్రి, మీ కృతజ్ఞతలు తండ్రి, మీ కృతజ్ఞతలు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అబ్బా హసందరే మెహసికి బోరా బాబా బాబా ఏ మెహసికే మోహో సకారా బాబా. ఎస్ లార్డ్, అవునయ్యా. ఓరా బాబా బాబా, వి ప్రైజ్ యు, వి వర్షిప్ యు. యేసయ్యా, మీకు స్తోత్రం తండ్రి, మీకు స్తోత్రం తండ్రి. ఆకాశ మహాకాశం మేము పట్టజాలమయ్యా, మీ ఇంటికి వచ్చామయ్యా, మీ వైపు చూస్తున్నామయ్యా. మీ సన్నిధి కొరకు తండ్రి అడుగుతున్నాను నాయనా, మీ సన్నిధిని విడుదల చేయమని అడుగుతున్నాను తండ్రి. మీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం గలవు, మీ సన్నిధిలో నిత్య సుఖములు గలవు. మీ సన్నిధిలో డాంపికులు నిలవలేరయ్యా, మీ సన్నిధిలో తండ్రి చీకటి శక్తులు నిలవలేవయ్యా, మీ సన్నిధిలో వ్యాధులు నిలవలేవయ్యా, మీ సన్నిధిలో బంధకాలు నిలవలేవయ్యా. సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు సైతం మైనవలే కరిగిపోతాయి తండ్రి. అయ్యా, ఆ సన్నిధిని విడుదల చేయమని ప్రార్థిస్తున్నా తండ్రి. వాక్యం ప్రకటించబడుతుండగా తండ్రి, నా నోటి ద్వారా మాట్లాడండి, నా మనసు ద్వారా ఆలోచించండి అయ్యా తండ్రి. ప్రతి ఒక్కరికి క్షేమకరంగా, దీవెనకరంగా తండ్రి మీరు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ వాక్యం వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును, అది తెలివి లేని వారికి తెలివిని దయచేయనని వ్రాయబడిన ప్రకారం దైవికపరమైన తెలివి, జ్ఞానము, వివేచన చేత నన్ను మమ్మల్ని అందరినీ కూడా నింపి తండ్రి, ఈ దినం ప్రభు ప్రతి ఒక్కరిని తండ్రి మీ మంచితనము చేత తండ్రి తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం. నా ఉపకారముల చేత నా ప్రజలు తృప్తి చెందుతారని వ్రాయబడినటువంటి మాట ప్రకారం తండ్రి మేలు చేయటం మాననటువంటి దేవుడవు, మేలుల చేత ప్రతి ఒక్కరిని నింపి మీరు మహిమ పొందమని ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యెహోవా మహిమ కలిగిన వాడని మిమ్మల్ని స్తుతిస్తూ కీర్తిస్తూ కొనియాడుతూ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన పరిశుద్ధమైన నామములో కృతజ్ఞత స్తుతి ఆరాధనలను సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 12, 13, 14 వచనాలు. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి. సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతుని వద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. గుడ్ ఫైట్ ఆఫ్ ఫెయిత్. మంచి పోరాటం గురించి మనం చాలా కాలంగా మనం ధ్యానిస్తున్నాం. చాలా విషయాలను మనకు దేవుడు బోధిస్తూ వస్తున్నారు, బయలుపరుస్తూ వస్తున్నారు. మనమందరము పోరాడేదానికి పిలువబడ్డాం. దేవుడు విజయాన్ని వాగ్దానం చేశాడు. ప్రతి పోరాటంలో, ప్రతి ఆటలో కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాల ప్రకారం మనము పోరాడినప్పుడు దేవుడు విజయాన్ని
మనకు వాగ్దానం చేశారు. సో ఈ పోరాటము పేరు ఏమిటి అంటే విశ్వాస సంబంధమైన పోరాటం. దాదాపు 4 చోట్ల దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడినటువంటి మాట ఏమిటంటే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. నీతిమంతుడు తన విశ్వాస మూలముగా జీవించునని 4 చోట్ల వ్రాయబడింది. సో విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాటం అంటున్నారు. ఈ పోరాటం అంతా దేని గురించి అంటే విశ్వాసాన్ని గురించి, నమ్మకాన్ని గురించి. నీవు ఏమి నమ్ముతున్నావో, ఏది నమ్మడం లేదో, ఏది నమ్మేదానికి అంగీకరిస్తున్నావో, ఏది నమ్మేదానికి ఒప్పుకోవడం లేదో, ఇక్కడే పోరాటం అంతా. ఇక్కడే పోరాటం అంతా 2 యాంగిల్స్లో చెప్పచ్చు. 2 కోణాల్లో ఈ యొక్క పోరాటం గురించి మనం చెప్పచ్చు. 2 కోణాలు. ఒకటి మన కొరకు పోరాటం, రెండవది ఇతరుల కొరకు పోరాటం. మన కొరకు పోరాటం, ఇతరుల కొరకు పోరాటం. సో మన కొరకు పోరాటం అన్నటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. సో నెక్స్ట్ కమ్స్ తర్వాతది ఇతరుల కొరకైనటువంటి పోరాటం. సో ఈ యొక్క పోరాటాన్ని ఏ రీతిగా పోరాడాలంటే నిత్య జీవాన్ని చేపట్టి, అంటే దేవుని యొక్క వాగ్దానాన్ని పట్టుకొని ఆ వాగ్దానం యొక్క నెరవేర్పును పొందుకునేదానికి మంచి ఒప్పుకోలనగా ధైర్యముగా మనము ఆ దేవుని యొక్క వాక్యాన్ని ఒప్పుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని ధైర్యముగా మాట్లాడుతూ ఉండడం వలన ఈ యొక్క పోరాటంలో మనం విజయాన్ని మనము సాధిస్తాము. ఇక్కడ ఆల్రెడీ తిమోతి గురించి చెప్తున్నాడు. నువ్వు మంచి ఒప్పుకున్నావని ప్రభువుతో పోలుస్తున్నాడు. ప్రభువును గమనించినప్పుడు ప్రభు పిలాతు దగ్గర ధైర్యంగా సాక్ష్యం ఇచ్చాడు. అంటే హీ వాజ్ అబౌట్ టు డై. ఆయన చనిపోబోతున్నాడు. చనిపోకముందు ఎవరికైనా ధైర్యం ఉంటుందండి? చనిపోకముందు చాలా కష్టం. మరీ తెగించిన వాళ్ళు, తీవ్రవాదులు, అలాంటి వాళ్ళు, సూసైడ్ బాంబర్స్ ఉంటారు కదా, అటువంటి వాళ్ళైతే తప్ప అసలు చనిపోకముందు ఎవరికి ధైర్యం ఉండదు అన్నమాట. కానీ అది మొండి ధైర్యం, అది దయ్యం ఇచ్చే ధైర్యం అన్నమాట అది. కానీ యేసు ప్రభు యొక్క ధైర్యం ఏమిటంటే అది విశ్వాసం అన్నమాట. అంటే భవిష్యత్తును గురించి ఆయనకు చాలా స్పష్టంగా తెలుసు. హీ న్యూ వెరీ క్లియర్లీ అబౌట్ వాట్ వాస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ హిస్ ఫ్యూచర్. భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఎంత స్పష్టతను ఆయన కలిగి ఉన్నాడంటే అంత స్పష్టతను కలిగి ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా తన జీవితంలో అస్పష్టతను కలిగి లేడు. తన జీవితం గురించి ఏ మాత్రం కూడా అస్పష్టత లేదు. యేసుప్రభు జీవితంలో అనుకోని సంఘటనలు ఏవి కూడా జరగలేదు. అంటే తండ్రితో కలిసి నడుస్తున్నప్పుడు ఎప్పుడు కూడా అనుకోని సంఘటనలు జరగవు. అనుకోని సంఘటనలు ఏవైనా జరుగుతున్నాయంటే మనం ఎక్కడో మిస్ అవుతున్నామని అర్థం అన్నమాట. సో యేసుక్రీస్తు ప్రభు ఆయన మరణానికి ముందు కూడా ధైర్యముగా తాను ఎవరో, తాను ఏమిటో ఆయన ఒప్పుకున్నాడు. బయట నుంచి ఒత్తిడి వచ్చినప్పుడు, బయట నుంచి ప్రెషర్ వచ్చినప్పుడు తన ఐడెంటిటీని యేసుక్రీస్తు ప్రభువు వారు మార్చిపోలేదు. సాతాను ఎప్పుడు కూడా నీవు ఎవరు అని వాడు ప్రశ్నిస్తాడు. అంటే నీ పేరును వాడు ప్రశ్నించడు, ఎందుకంటే పేరు గురించి నీకు ఎటువంటి అనుమానం ఉండదు, సందేహం ఉండదు. కానీ నీ యొక్క వ్యక్తిత్వాన్ని గురించి వాడు ప్రశ్నిస్తాడు. సో కాబట్టి సాతాను ప్రభును శోధించినటువంటి మొదటి శోధన ఏమిటి? నీవు దేవుని కుమారుడవైతే కదా. దేవుని కుమారుడు కాకుంటే ఇంకేమని అర్థం? అంటే యేసు ప్రభువుకు వాడు ఎటువంటి శోధన పెట్టాడంటే నువ్వు అసలు దేవుని కుమారుడవా లేకపోతే దయ్యం కుమారుడవా, అంతే కదా. నీవు నీతిమంతుడవా లేకపోతే నీవు పాపివా. దేవుని కుమారుడు అంటే నీతిమంతుడు, సాతాను కుమారుడు అంటే పాపి. నీవు దేవుని కుమారుడవైతే, దేవుని కుమారుడు కాకపోతే ఇంకెవరు మరి? ప్రభువుకే వాడు డౌట్ పెట్టించేదానికి ప్రయత్నం చేశాడంటే మీరు ఊహించండి, ఆలోచించండి. వాడు ఎన్ని రకాల అనుమానాలు నీ మనసులో నీ గురించి పుట్టిస్తాడు. నీ గురించే నీవెవరు అంటాడు. ఒత్తిడి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఒత్తిడి వచ్చినప్పుడు మనకు దేవుడు కనిపించడు, వాక్యము కనిపించదు. చాలాసార్లు ఎంతో విశ్వాసం ఉంటే తప్ప ఏవి కనిపించవు, స్పష్టత వేటి గురించి ఉండదన్నమాట. సో ఆ ఒత్తిడి సమయంలో వాడు ఏం చేస్తాడంటే నీ ఐడెంటిటీని కొట్టేదానికి ప్రయత్నం చేస్తాడు. నీ ఐడెంటిటీ, నీవు ఎవరో అంటే క్రీస్తునందు నీవు ఎవరో, క్రీస్తును బట్టి నీవు ఏమయ్యావో, క్రీస్తునందు నీ స్థానం ఎట్టిదో, క్రీస్తును బట్టి నీవు ఏమి చేయగలవో, ఇవన్నీ కూడా వీటన్నిటినీ వాడు అటాక్ చేస్తాడు, వీటన్నిటినీ వాడు టార్గెట్ చేస్తాడు. సో ఆ రీతిగా
నిన్ను కృంగజేసి నీ ఆనందాన్ని దొంగిలించి నీ సమాధానాన్ని దొంగిలించి తద్వారా నీ ఆరోగ్యాన్ని దొంగిలించి నీవు ఏమాత్రం కూడా ప్రభువునకు సాక్షిగా ఉండకుండానట్లు వాడు చేస్తాడు. వాని యొక్క ప్రణాళికలు ఏమిటంటే, నంబర్ 1, ఎవ్వరు కూడా రక్షించబడకూడదు, ఎవ్వరు కూడా సేవ్ కాకూడదు, ఎవ్వరు కూడా తిరిగి జన్మించకూడదు. వాడితో పాటు నరకానికి వెళ్ళాలి, వాడితో పాటు నరకానికి వెళ్ళాలి. నరకానికి ఎవరు వెళ్తారు? నేను ఎప్పుడు కూడా ఒక స్టేట్మెంట్ చెప్తుంటాను, నీవు మంచివాడవైతే పరలోకానికి వెళ్ళవు, నీవు చెడ్డవాడవైతే నరకానికి వెళ్ళవు. ఏమన్నా అర్థం అవుతుందా? మంచివారు పరలోకానికి వెళ్ళరు, చెడ్డవారు నరకానికి వెళ్ళరు. మరలా చెప్తున్నాను, మంచివారు పరలోకానికి వెళ్ళరు, చెడ్డవారు నరకానికి వెళ్ళరు. పరలోకానికి ఎవరు వెళ్తారంటే క్షమించబడిన వారు వెళ్తారు. హల్లెలూయా. యేసయ్య రక్తము చేత కడుగబడిన వారు పరలోకానికి వెళ్తారు. యేసయ్య రక్తము చేత కడుగబడినటువంటి వారు పరలోకానికి వెళ్తారు. సో కాబట్టి నీ మాటలను బట్టే నీవు నీతిమంతుడవని తీర్చబడతావు, నీ మాటలను బట్టే నీవు అపరాధివని తీర్చబడతావు. సో కాబట్టి ఎంతమంది యేసయ్య రక్తము ద్వారా కడుగబడ్డారు? సో కాబట్టి ఎవరైతే నేను యేసయ్య రక్తంతో కడుగబడ్డాను అంటారో వారందరూ పరలోకానికి వెళ్తారు. హల్లెలూయా. ఇట్ ఈస్ దట్ మచ్ సింపుల్. అది అంత సింపుల్. పరలోకానికి వెళ్ళేదానికి మనం ఏ సర్కస్లు చేయాల్సిన అవసరం లేదు. ఏమేమి చేయాలో అవన్నీ కూడా ప్రభువే మన పక్షముగా ఆయన చేశాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు, నా ద్వారానే తప్ప. సో కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును అంగీకరిస్తారో, ఆయన రక్తాన్ని అంగీకరిస్తారో, ఆయన రక్తము చేత వారు తమ పాపములను కడుగుకుంటారో, ఆయనను స్వంత రక్షకునిగా ఎవరైతే అంగీకరిస్తారో వారు పరలోకానికి వెళ్తారు. ఒకవేళ చెడ్డవారైనా ప్రభువును అంగీకరిస్తే వారు పరలోకానికి వెళ్తారు. మంచివారైనా యేసు ప్రభు ఇచ్చే పాప క్షమాపణను అంగీకరించకుంటే వారు నరకానికి వెళ్తారు. మనకు అంత రీజనబుల్గా అనిపించదు, ఇది ఏమి న్యాయం అని మనకు అనిపించవచ్చు, మనకు న్యాయం అనిపించకపోవచ్చు. కానీ పరలోకపు కోర్టు రూల్ మాత్రం అదే. పరలోకపు కోర్టు రూల్ ఏమిటంటే, దేవుడు మానవుని కొరకు చేసినటువంటి కార్యాన్ని ఎవరు అంగీకరిస్తారో వారే నీతివంతులు, ఎవరు తృణీకరిస్తారో వారు పాపాత్ములు అన్నమాట. సో కనుక నీ ఐడెంటిటీని వాడు దెబ్బతీసేదానికి ప్రయత్నం చేస్తాడు. సో కాబట్టి ప్రియులారా, ఈ పోరాటం అంతా కూడా, మంచి పోరాటం అంతా కూడా మనము సాతానుతో మనం పోరాడుతున్నాం. మనం పోరాడినది శరీరాలతో కాదు, ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో, ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతో, ఈ 4 రకాలైన దురాత్మల గుంపులతో మనం పోరాడుతున్నాం నిత్యము. ఎప్పుడు కూడా ఈ 4 రకాల గుంపులు మనతో పోరాడడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాయి అన్నమాట. సో కనుక ఈ మంచి పోరాటం మనం ఏ రీతిగా పోరాడాలంటే, మంచి ఒప్పుకోవాలి. ఏంటి మంచి ఒప్పుకోవాలంటే, దేవుడు మన గురించి ఏం చెప్పాడో, దేవుడు మన గురించి ఏం చెప్పాడో, సో ఆ మాటలను దేవుడు మన గురించి ఏం చెప్పాడో ఆ మాటలను ఒక్కసారి చూద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. లోకమందున మీ సహోదరులందు ఈ విధమైన శ్రమలను నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. అపవాదిని ఎవరు ఎదిరించాలి? మనమే ఎదిరించాలి. దేవుడు ఎదిరిస్తాడని ఎక్కడ కూడా లేదు, మనమే ఎదిరించాలి. దేవునికి యాకోబు అంటాడు, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యుద్ధ నుంచి పారిపోతాడు. నీవు భూమి మీద వేటిని బంధిస్తే అవి పరలోకమందు బంధించబడను, వేటిని విప్పితే అవి పరలోకమందు విప్పబడను. సో మన చేతిలోకి దేవుడు కీస్ ఇచ్చాడు, తాళపు చెవులు మనకి ఇచ్చాడు. బంధించాల్సింది మనము, ఎదిరించవలసింది మనము. పోరాడడం అన్నమాట, ఎదిరించడం. దేవుని యొక్క వాక్యాన్ని చేత, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి అపవాదిని ఎదిరించడం. సో ఇది ఆత్మ సంబంధమైనటువంటి పోరాటం, ఆత్మీయ పోరాటం, స్పిరిచువల్ వార్ఫేర్ అంటాం. దీనికి పేరేం పెట్టాడంటే పౌలు గారు విశ్వాస సంబంధమైనటువంటి పోరాటం అని పెట్టాడు. సో కాబట్టి ఏం నమ్ముతున్నావు నీ గురించి నువ్వేం నమ్ముతున్నావు? క్షమించబడ్డావు అని నమ్ముతున్నావా, లేకపోతే క్షమించబడలేదు అని నమ్ముతున్నావా?
నీవు పరిశుద్ధునివి అని నమ్ముతున్నావా, లేకపోతే నీవు పాపివి అని నమ్ముతున్నావా? ఏమి నమ్ముతున్నావు? మన నమ్మకాన్ని స్థిరపరచుకోవాలి. ఏదైనా కూడా ద్వంద్వ మనసు ఉండకూడదు. రెండు రకాలుగా మనం ఆలోచించకూడదు. ఒత్తిడి వచ్చినప్పుడు రెండు రకాలుగా ఆలోచనలు మనకు వస్తాయి, కానీ బట్ మన విశ్వాసాన్ని మనము స్థిరపరచుకోవాలి. పొరపాట్లు జరగచ్చు, పొరపాట్లు చేయొచ్చు, కానీ పొరపాట్లు చేస్తే వాటి కొరకు దేవుడు ఒక ప్రొవిజన్ ఉంచాడు. ఏంటి ఆ ప్రొవిజన్ అంటే, మన పాపములను మనం ఒప్పుకొని నెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక, ఆయన నీతిమంతుడు అండి, ఆయన నమ్మదగిన వాడు. మనం నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును అని వాక్యంలో వ్రాయబడింది. ఆయన నీతిమంతుడు కాబట్టి, ఆయన నమ్మదగిన వాడు కాబట్టి, ఆయన మన పాపములను క్షమించి, ఆయన ప్రతి పాపము నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ఆయన రక్తముతో సకల దుర్నీతి నుండి మనల్ని క్లీన్ చేస్తాడు. దుర్నీతి పోతే ఇంకేముంటుంది? నీతే ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. కాబట్టి మన నమ్మకాన్ని మనము స్థిరపరచుకోవాలి. ఒత్తిడి వచ్చినప్పుడు అపవాది రకరకాల ఆలోచనలు తెచ్చినప్పుడు వాడికి జవాబునివ్వాలి. ఎక్కడి నుంచి జవాబునివ్వాలంటే, దేవుని యొక్క వాక్యము నుండి అపవాదికి జవాబునివ్వాలి. అపవాదిని ఎదిరించడం మనం నేర్చుకోవాలండి. వీ నీడ్ టు లెర్న్ హౌ టు రెసిస్ట్ ద డెవిల్. సాతాను వాడి యొక్క ప్రణాళికలు ఏంటి, వాడి యొక్క ఆయుధాలు ఏంటి అని మనం చూస్తే, వాడి యొక్క ఆయుధాలు ఆలోచనలు, సిద్ధాంతాలు, సలహాలు, సూచనలు. ఇవన్నీ ఎక్కడ తేలుతాయి? ఇవన్నీ ఎక్కడ కనిపిస్తాయంటే, ఎక్కడ ప్రత్యక్షమవుతాయంటే మనసులో ప్రత్యక్షమవుతాయి. ఇవన్నీ మనసులో ప్రత్యక్షమవుతాయి. కొన్నిసార్లు చిత్రాలు చూపిస్తాడు, కొన్ని రకాల ఫీలింగ్స్ పుట్టిస్తాడు, అనుభూతులను పుట్టిస్తాడు, కొన్ని రకాల ఆలోచనలు పుట్టిస్తాడు, నీ గురించి కావచ్చు, ఇతరుల గురించి కావచ్చు. ఇవన్నీ కూడా వాడే ఆయుధాలు అన్నమాట. ఆత్మీయ పోరాటం అన్నటువంటిది మనసులో జరుగుతుంది. ఈ యుద్ధం అన్నటువంటిది మనసులో జరుగుతుంది. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా మన మనసులో ఏం జరుగుతుందో మనము జాగ్రత్తగా ఉండాలి. మన మనసులో ఎటువంటి పోరాటం జరుగుతుందో, లేకపోతే మన మనసులో ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయో మనకు అవగాహన ఉండాలి. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, ఏంటంటే థింక్ అబౌట్ వాట్ యు ఆర్ థింకింగ్. నువ్వు వేటి గురించి ఆలోచిస్తున్నావో ఒకసారి ఆలోచించు అని. వేటి గురించి ఆలోచిస్తున్నావో ఒకసారి ఆలోచించు. పొద్దున వేటి గురించి ఆలోచిస్తున్నావు, మధ్యాహ్నం దేని గురించి ఆలోచిస్తున్నావు, సాయంత్రం దేని గురించి ఆలోచిస్తున్నావు, రాత్రి దేని గురించి ఆలోచిస్తున్నావు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ ఆ ఆలోచనలు దేవునివైతే నీ మనసు రూపాంతరం చెందుతుంది. ఒకవేళ ఆ ఆలోచనలు పుట్టించింది అపవాది అయితే ఏమవుతుందో ఊహించండి. కనుక మన మనసులోనే ఈ పోరాటము జరుగుతూ ఉంటుంది. కనుక మన మనసులో ఏం జరుగుతుందో, ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయో మనము అవగాహన కలిగి ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. లాస్ట్ వీక్ నేను నీతి అన్నటువంటి మైమరు గురించి చెప్పాను. ఈరోజు మరొక ఆయుధం గురించి చెప్పి నేను ముగిస్తాను. 10వ వచనం నుండి 6వ అధ్యాయం 10వ వచనం నుండి, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండి మీరు అపవాది తంత్రములను, స్కీమ్స్, ప్లాన్స్, వైల్స్ ఆఫ్ ద డెవిల్, అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. సర్వాంగ కవచము, అందరు చెప్పండి, సర్వాంగ కవచము. సర్వాంగ కవచాన్ని ఇచ్చేది ఎవరంటే దేవుడు. హల్లెలూయా. మనం సంపాదించుకునేది కాదు, మనం కష్టపడి మనం తెచ్చుకునేది కాదు, మనం పోరాడి తెచ్చుకునేది కాదు. దేవుడు ఉచితముగా మనకు సర్వాంగ కవచాన్ని ఇస్తున్నాడు. అంటే కంప్లీట్ ప్రొటెక్షన్ అన్నమాట. కంప్లీట్ ప్రొటెక్షన్, ఫుల్ ఆర్మర్ ఆఫ్ గాడ్, సర్వాంగ కవచాన్ని మనకు ఆయన ఆఫర్ చేస్తున్నాడు. దేవుడు ఇస్తున్నాడు, మనము తీసుకోవాలి, మనము ధరించుకోవాలి. సర్వాంగ కవచాన్ని దేవుడు ఇస్తున్నాడు, మనము ధరించుకోవాలి. ఏలయనగా మనం పోరాడిన శరీరులతో కాదు, కానీ ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతో, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు కదా, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోను. వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకు అంటే ఈ పోరాటం పేరు విశ్వాస సంబంధమైన పోరాటం కదా. కాబట్టి విశ్వాసమందు స్థిరులై,
వాడిని ఎదిరించాడు అన్నాడు. సో నిలబడ్డా నేర్చుకోవాలి. అంటే ఒక నమ్మకాన్ని స్థిరపరచుకున్న తర్వాత ఆ నమ్మకం పైన నిలబడ్డా నేర్చుకోవాలి. వీ షుడ్ లెర్న్ హౌ టు స్టాండ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యం పైన, లేకపోతే దేవుని యొక్క ప్రణాళిక పైన, లేకపోతే దేవుడు చెప్పిన మాట పైన నిలబడ్డం మనం నేర్చుకోవాలి. సో నిలబడుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకునే బెల్ట్ అన్నమాట. సత్యం ఏంటి? సత్యము, ఆయన వాక్యమే సత్యం. సో ఇదంతా కూడా ఇది మనసుకు సంబంధించిందండి. ఈ సర్వాంగ కవచం అంతా కూడా ఇది మనసుకు సంబంధించినటువంటి విషయం అన్నమాట. మనస్తత్వము అని చెప్పచ్చు, పర్సనాలిటీ అని చెప్పచ్చు, మనస్తత్వం. సో సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుక్కొని. సత్యమును దట్టి, బెల్ట్ లేకపోతే లూజ్గా ఉంటుంది. పోరాడలేవు, పరుగెత్తలేవు, పోరాడలేవు, యుద్ధంలో పోరాడలేవు. బెల్ట్ లేకపోతే యుద్ధంలో పోరాడలేవు. సో కనుక సత్యం ఏంటి? ఆ బెల్ట్ అంటే సత్యము తెలుసుకుంటేనే నువ్వు నిలకడగా నువ్వు ఉండగలవు. సత్యము తెలియనంత వరకు యూ కెనాట్ బి అ బ్యాలెన్స్డ్ పర్సన్. పోరాటంలో నీకు బ్యాలెన్స్ ఉండదు, సమతుల్యత ఉండదు. ఎప్పుడు సత్యము తెలియనప్పుడు. బెల్ట్ లేకపోతే ఎలా లూజ్గా ఉంటుందో, ఇంబ్యాలెన్స్గా ఉంటుందో, సత్యం తెలియకుంటే అదే రీతిగా ఉంటుంది. సో కనుక సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఒక పోరాటం వచ్చింది, ఒక శోధన వచ్చింది, ఒక ఇబ్బంది వచ్చింది, సత్యాన్ని తెలుసుకోవాలి. ఏంటి సత్యం అంటే? నీ వాక్యమే సత్యము అంటాడు. సో కాబట్టి ప్రియులరా, వాక్యము తెలియకుంటే సులభంగా అపవాది మోసం చేస్తాడు, సులభంగా అపవాది దాడి చేస్తాడు వాక్యము తెలియకుంటే. సో కాబట్టి మనం వాక్యం తెలుసుకోవాలి. వాక్యాన్ని మనం ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఏ ఉద్దేశంతో ఏ వాక్యాన్ని వ్రాయించాడో అదే ఉద్దేశాన్ని మనము గ్రహించాలి, ఆ తాత్పర్యాన్ని మనము గ్రహించాలి. సో కనుక సత్యమును దట్టి కట్టుకొని, రెండవది నీతి అను మైమరువు తొడుగుకొని. సో కనుకంటే దట్టి సత్యం, బెల్ట్ అనేది సత్యం. సో కాబట్టి వాడు వేటితో దాడి చేస్తాడంటే అసత్యముతో దాడి చేస్తాడు. ఇది సత్యానికి అసత్యానికి మధ్య పోరాటం, సత్యానికి అబద్ధానికి మధ్య పోరాటం. సో అపవాది అసత్యాన్ని ప్రయోగిస్తాడు, వాక్యానికి వ్యతిరేకంగా చెబుతాడు, దేవుని జ్ఞానాన్ని అడ్డగించే తలంపులు వాడు పుట్టిస్తాడు. సో సత్యం తెలియకుంటే మనం మోసపోతే మనం ఓడిపోతాం. సో కనుక సత్యమును తెలుసుకోవాలి. రెండోది మనం చూసే నీతి అను మైమరువు తొడుగుకొని, బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైటస్నెస్ అంటాం. బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైటస్నెస్. ప్రియులారా, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇది చాలా ప్రాముఖ్యం. నీతి అన్నటువంటి మైమరువు, నీతిమంతుడను అనే మనస్తత్వాన్ని కలిగి ఉండడం అన్నటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎప్పుడైతే నేను నీతిమంతుడను కాను అన్నటువంటి భావన ఎప్పుడైతే నీకు వస్తుందో, సాతాను వచ్చి అంటాడనమాట, నువ్వు ఏదో ఒక పొరపాటు చేయొచ్చు, ఏదో ఒక తప్పిదం చేయొచ్చు. సాతాను వచ్చి వెంటనే ప్రశ్నిస్తాడంట, నువ్వు నీతిమంతుడు పోయి ఒకసారి అద్దంలో చూసుకో అంటాడనమాట. నువ్వెక్కడ నీతిమంతుడు అని చెప్పి వాడు ఏం చేస్తాడంటే నీ గత పాపాలన్నీ వాడు గుర్తుకు చేసుకుంటూ మొదలు పెడతాడనమాట. నీ గత పాపాలన్నీ గుర్తుకు చేస్తూ వాడు మొదలు పెడతాడు. సో హీ అటాక్స్ యువర్ మైండ్ విత్ ఆల్ ఆఫ్ యువర్ పాస్ట్ సిన్స్. పరిశుద్ధాత్మ పాపములను గుర్తుకు చేస్తాడు. పరిశుద్ధాత్ముడు పాపాన్ని గుర్తుకు చేస్తాడు కదా. పరిశుద్ధాత్ముడు పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పుని గూర్చి ఒప్పింపజేస్తాడు. పరిశుద్ధాత్మ ఒప్పింపజేసే ఒకే ఒక పాపం. ఆయన ఒప్పింపజేస్తే ఎలా ఉంటుందంటే సివియారిటీలో చాలా తేడాలు వస్తాయి. కింద పడి దొరలాడి ఒప్పుకుంటారు. ఏ పాపం అంటే యేసును దేవుని కుమారునిగా అంగీకరించినటువంటి పాపం. యేసును అంగీకరించినటువంటిదే పాపం అన్నమాట. ఆ పాపాన్ని పరిశుద్ధాత్ముడు ఒప్పిస్తాడు. సో మన మనసాక్షి మన పైన దోషారోపణ చేయొచ్చు, అపవాది దోషారోపణ చేయొచ్చు, కానీ దేవుడు అలా చేయడు అన్నమాట. దేవుడు ఒప్పిస్తే దేవుడు పశ్చాత్తాపాన్ని పుట్టిస్తాడు, కన్విక్షన్ కలుగజేస్తాడు, కండెమ్ చేయడు. ఖండించాడు ఆయన ఖండించాడు, కండెమ్ చేయడు. సో కాబట్టి నేరారోపణ చేయడు. నువ్వు నేరస్తుడవి, నువ్వు తప్పు చేసావు, నువ్వు పలానా రోజు పలాని తప్పు చేసావు, పలానా రోజు పలాని పాపం చేసావు. సో ఇటువంటి వాయిస్, ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయంటే దేనిపైన దాడి జరుగుతుందో తెలుసా? నీ చెస్ట్ మీద దాడి జరుగుతుంది. అంటే అక్కడ నీతి అన్నటువంటి మైమరువు అక్కడ నీవు ధరించలేదు అని అర్థం. సో కాబట్టి నీతి అన్నటువంటి మైమరువు మనము ధరించుకొని ఉండాలి.
ఏమిటి ఈ నీతి అంటే, మనం సంపాదించుకున్న నీతి కాదు, మనం అరువు తెచ్చుకున్నటువంటి నీతి కాదు, మనం కష్టపడి తెచ్చుకున్నటువంటి నీతి కాదు, మన క్రియల ద్వారా, మన ప్రార్థనల ద్వారా, మన ఉపవాసాల ద్వారా, మన భక్తి ద్వారా తెచ్చుకున్నటువంటి నీతి కాదు. ఈ నీతి ఉచితముగా దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. ఉచితముగా ఈ నీతిని దేవుడు మనకిచ్చాడు. సో ఈ నీతిని మనము ధరించి అపవాది ఏ దాడి చేసినా కూడా అపవాది వైపు నేరుగా చూసి నేను నీతిమంతుడను అని ధైర్యంగా మనం చెప్పవచ్చు. హల్లెలూయా. ఎప్పుడైతే నేను నీతిమంతుడను కాను అన్నటువంటి అనుమానం కలుగుతుందో, ఎప్పుడైతే నేను నేరస్తుడను అనే అనుమానం కలుగుతుందో, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళలేవు. దేవుని దగ్గరికి నీ మనసు నిన్ను పోనివ్వదు. అపవాది దేవుని దగ్గరికి నిన్ను పోనీయడు అనమాట. గిల్టీ కాన్షియస్ ఉంటుంది, నేరారోపణ భావం ఉంటుంది. సో ఆదాము హవ్వలు పొరపాటు చేశారు, తప్పు చేశారు, పొరపాటు చేశారు. కానీ దేవుని దగ్గరికి వెళ్ళేదానికి వారికి మనసు రాలేదు. ఎందుకు? భయం వచ్చింది వారికి, అపరాధ భావం కలిగింది వారికి. ఎలా వెళ్ళి ముఖం చూపించాలి, ఏ ముఖంతో ఆయన దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటున్నారు. కానీ దేవుడు అలా అనుకోవడం లేదే. ఆయన వెతుక్కుంటూ వచ్చాడు. చిన్న కుమారుడు, తప్పిపోయిన కుమారుడు, చిన్న కుమారుడు ఏమనుకుంటాడో ఏమో అనే ఒక భావంతో, పాపం ఒప్పుకోవాలి అనే భావనతో, సేవకునిగా అయినా పర్వాలేదు, ఇంట్లో పనివాడిగా అయినా పర్వాలేదు అనుకుంటూ వచ్చాడు. కానీ తండ్రి అలా అనుకున్నాడా? తండ్రి అలా అనుకోలేదు. ఫాదర్ డిడ్ నాట్ థింక్ లైక్ దట్. తండ్రి ఆ రీతిగా అనుకోలేదన్నమాట. సో గనుక నేరారోపణ భావం వచ్చిందంటే ఏం చేయాలి? మనము దేవుడిచ్చే నీతిని మనం ధరించుకుంటే ఆ నేరారోపణ భావన మనకి ఏమాత్రం కూడా మనల్ని తాకలేదు. నేరారోపణ భావన ఎక్కడికి తీసుకుని వెళ్తుందంటే దేవుడి నుంచి నేను దూరం చేసే ప్రయత్నం చేస్తుంది అది. సో గనుక ఏ క్షణంలో అయినా కూడా నిన్ను ఖండించే ఆలోచనలు వస్తే, నీ పాపాలను, అంటే నీవు ఒప్పుకున్నటువంటి పాపాలు, దేవునికి సన్నిధిలో నువ్వు ఒప్పుకున్నటువంటి పాపాలు, ఒప్పుకోలేదని నీకు అనిపించింది అనుకో, ఒప్పుకో, అంతే. అన్నీ తోడుకొని గుర్తించాల్సినటువంటి అవసరం ఏమీ కూడా లేదు. ఎందుకంటే కీర్తనకాడు అంటాడు, నీ ఎదుట నా అతిక్రమమును ఒప్పుకుందామని అనుకున్నాడంట. అంతే, ఒప్పుకుందామని అనుకున్నాడు, అప్పుడే దేవుడు క్షమించాడంట. హల్లెలూయా. సో దేవుడు హృదయాన్ని చూస్తాడు, నీ మనసును చూస్తాడు. నీ హృదయాన్ని చూసి దేవుడు క్షమిస్తాడు. ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగినటువంటి వాడు. ఆయన బహుగా క్షమించే దేవుడు. మన దోషముల విషయం ఆయన దయ కలిగి మన దోషములను కానీ పాపములను కానీ ఆయన ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకునే దేవుడు కాదు. సో కాబట్టి నీతి అన్నటువంటి మైమరువు అది ఎందుకు దేవుడు ఇస్తున్నాడంటే, నీవు నేరస్తుడివి అన్నటువంటి ఆలోచన పుట్టించి, నీవు తప్పు చేశావు అన్నటువంటి ఆలోచన పుట్టించి, నిన్ను దేవుని నుంచి దూరం చేసేదానికి, ప్రార్థన చేయకుండా చేసేదానికి, దేవుని యొక్క పని చేయకుండా చేసేదానికి, నిన్ను దూరం చేసేదానికి వాడు ప్రయత్నం చేస్తాడు. కనుక దేవుడు అంటున్నాడు, నీ నీతి కాదు, నీ క్రియలు కాదు, నేనిచ్చే నీతిని నీవు ధరించుకో. దేవుడు ఇస్తున్నాడు నీతిని ఉచితంగా. ఎవరి నీతిని? యేసయ్య నీతిని ఇస్తున్నాడు. అంటే దేవుని యొక్క కళ్ళలో నీవు పాపివి కాదు, దేవుని యొక్క కళ్ళలో నేను పాపిని కాదు, దేవుని యొక్క కళ్ళలో మనం పాపులము కాదు, దేవుని యొక్క కళ్ళలో మనం నీతిమంతులమై ఉన్నాం. ఇది స్థిరపడాలి, మనసులో ఇది స్థిరపడాలి. ఇది మైమరువు అన్నమాట. నీతి అన్నటువంటి మైమరువును మనము తొడుగుకోవాలి. సో అంటే మనం ఒప్పుకోవాలి, ఐఎమ్ ద రైటస్నెస్ ఆఫ్ గాడ్, ఐఎమ్ ఎ రైటస్ పర్సన్, నేను జస్టిఫైడ్ పర్సన్, నేను నీతిమంతుడను, నేను నిర్దోషిని. అందరు చెప్పండి, నోట్ తెరిచి, నేను నీతిమంతుడను, నేను నేరస్తుడను కాను, నేను రక్తము చేత కడుగబడ్డాను, నేను నీతిమంతుడను. హల్లెలూయా. 15వ వచనం, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలువబడుడి. మరలా ఏం చెప్తున్నాడు? స్టాండ్ అంటున్నాడు, నిలవబడమంటున్నాడు. ఇక్కడ ఇంకొక ఆయుధం ఏంటో తెలుసా? షూస్ అన్నమాట. జోడు తొడుగుకొని. షూస్ ఎప్పుడు వేసుకుంటారండి? మనం ఇంట్లో ఉన్నప్పుడు షూస్ వేసుకుంటారా? ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు షూస్ వేసుకుంటారా? ఎక్కడికన్నా షూస్ అంటే ఎక్కడికన్నా ప్రయాణం అయ్యేటప్పుడు వేసుకుంటాం, బయటికి వెళ్ళే ముందు మనం వేసుకుంటాం, ఇంట్లో వేసుకునే ముందు కాదు. ఈ యొక్క ఆయుధము
దేని కొరకంటే ఇతరుల కొరకైనటువంటి ఆత్మీయ పోరాటం అన్నమాట. ఇతరుల కొరకైన ఆత్మీయ పోరాటం. ఇది మన కొరకైనటువంటి ఆత్మీయ పోరాటం కాదు. ముఖ్యంగా చెప్పాలంటే ఇది ఇతరుల కొరకైనటువంటి ఆత్మీయ పోరాటం. ఏమిట ఇది? పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు. అంటే ఈ జోళ్ళు ఏమిటి అంటే, ఈ షూస్ ఏమిటంటే సువార్త ప్రకటించేదానికి సిద్ధముగా ఉన్న మనస్సు. ఇవి షూస్ అన్నమాట. ఇవి షూస్ ప్రొటెక్షన్ ఇస్తుంది మనకు. కాళ్ళకు ఇబ్బంది అయిందంటే నిలబడలేం కదండి. కాళ్ళకు ఇబ్బంది అయిందంటే నిలబడలేం. కాళ్ళకు మేకులు గుచ్చుకున్నా, ముళ్ళు గుచ్చుకున్నా, రాళ్ళు గుచ్చుకున్నా కాళ్ళకు ఇబ్బంది అయితే, ఇప్పుడు పోరాటం అంతా కూడా నిలబడండి 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 అంటున్నాడు. నిలబడాలంటే కాళ్ళు బాగుండాలి కదా, కాళ్ళు బాగుండాలి కదా, అందుకు షూస్ వేసుకోమంటాడు. కాళ్ళు అంటే నేను అంటాను, ఇది మనస్సు అంటాను. ఇది సిద్ధ మనస్సు, ప్రిపేర్డ్ మైండ్, ప్రోగ్రామ్డ్ మైండ్. దేని కొరకైనా సిద్ధ మనస్సు. దేని కొరకైనా సిద్ధ మనస్సు అంటే సువార్తను ప్రకటించే దాని కొరకైన సిద్ధ మనస్సు. సువార్తను ప్రకటించే దాని కొరకైన సిద్ధ మనస్సు. సువార్త ఏంటి? సువార్త దేవుడు మంచివాడు. హల్లెలూయా. దేవుడు నమ్ముకుంటేనే పరలోకం, లేకపోతే నరకానికి వెళ్తావు. అది సత్యం కావచ్చు, కానీ అది సువార్త కాదు. సువార్త ఏమిటో తెలుసా? దేవుడు ఉన్నాడు అన్నటువంటిది సువార్త. హల్లెలూయా. దేవుడు ఉన్నాడు అన్నటువంటిది సువార్త. ఆ దేవుడు మంచివాడు అన్నటువంటిది సువార్త. ఆ దేవుడు మంచివాడు అన్నటువంటిది సువార్త. ఆ దేవుడు సశరీరుడిగా భూమి మీద ప్రత్యక్షమయ్యాడు అన్నటువంటిది సువార్త. ఆ దేవుడు కన్యక గర్భమందు దేవుని కుమారులాగా ఉద్భవించాడు అన్నటువంటిది సువార్త. ఆయన నీతిమంతుడిగా జీవించాడు అన్నటువంటిది సువార్త. ఆయన మనుషులందరి కొరకు ఆయన మరణించాడు అన్నది సువార్త. ఆయన అందరి నిమిత్తము సమాధి చేయబడ్డాడు అన్నది సువార్త. ఆయన తిరిగి లేచాడు అన్నది సువార్త. ఆయన ఈరోజు సజీవుడిగా ఉన్నాడు అన్నది సువార్త. కాబట్టి ఎవ్వరి పాపమును, ఎవ్వరి దోషమును వారిపైన మోపకుండా దేవుడు ప్రతి ఒక్కరి దోషాన్ని, ప్రతి ఒక్కరి పాపాన్ని యేసు పైన మోపాడు అన్నటువంటిది సువార్త. ఇప్పుడు దేవుని దగ్గరకు వస్తే ఆయన నీకు శిక్ష విధించడు అన్నటువంటిది సువార్త. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఇప్పుడు క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్షా విధి లేదన్నటువంటిది సువార్త. ఇది ప్రకటించేవారు కావాలి, ఇది ప్రకటించేవారు కావాలి. ఇప్పుడు సాతాను ఏం చేశాడండి? సాతాను కొన్ని బిలియన్ల ప్రజలను వారి యొక్క మనోనేత్రాలకు గుడ్డితనము కలుగజేసి వారిని బంధించేశాడు. Satan has blinded the minds of the people, unbelievers. నేను చెప్పాను కదా, వాడి యొక్క ఆలోచన ఏమిటంటే, వాడి యొక్క కోరిక ఏమిటంటే ఎవరు తిరిగి జన్మించకూడదు, ఎవరు రక్షించబడకూడదు, ఎవరు దేవునితో సమాధాన పడకూడదు, ఎవరు యేసు ప్రభువును స్వంత రక్షకునిగా అంగీకరించకూడదు. అది వాని కోరిక. వానితో పాటు నరకానికి వెళ్ళాలి, అది వాని కోరిక. రెండవది, ఒకవేళ ఎవరైనా అంగీకరించారనుకో, ఎవరైనా దేవుని అంగీకరిస్తే నువ్వు ఇక్కడ ఉండొద్దు ఎక్కువ కాలం అంటాడు వాడు. నువ్వు ఎక్కువ కాలం ఇక్కడ ఉండొద్దు. ఎందుకు? ఉంటే నువ్వు సువార్తను ప్రకటిస్తావు. సాతానుకు ఇబ్బంది పెట్టేది ఏవైనా ఉన్నాయి అంటే రెండు సాతానుకు అవి హింసను కలిగిస్తాయంట. రెండు ఏమిటంటే, ఒకటి స్తుతి. దేవుని స్తుతిస్తే ఏమాత్రం కూడా తట్టుకోలేడు దేవుని స్తుతిస్తే. రెండవది సువార్త ప్రకటిస్తే ఇక ఇప్పుడు మనం నీతి అనే మైమరువు కట్టుకొని ఏమైనా ధరించుకొని సత్యమును దట్టి కట్టుకొని అపవాది దాడి చేస్తుంటే ఎలా ఆపుకుంటూ ఉంటామో, మనం విశ్వాసమును డాలు చేత పట్టుకొని అగ్నిమాలను ఇట్లా ఆర్పుకుంటూ ఉంటామో, సువార్త ప్రకటించేటప్పుడు సాతాను పరిస్థితి అలా అవుతుందంట. తట్టుకోలేడంట సువార్త ప్రకటించేటప్పుడు. ఇంతమందిని వాడు బంధించాడు. సో వారి కొరకు వారిని సాతాను చేతుల నుంచి విడిపించాలి అంటే, వారిని దేవుని వైపు నడిపించాలంటే, ఆ అంధకార సంబంధమైనటువంటి రాజ్యం యొక్క అధికారం నుంచి వారిని విడిపించాలి అని అనుకుంటే మనం ఏం చేయాలి తెలుసా? మనము సువార్తను ప్రకటించాలి.
దేవుని గురించి ప్రకటించాలి, దేవుడు ప్రేమయ్య ఉన్నాడని ప్రకటించాలి, దేవుడు వారి కొరకు ఏమి చేశాడో ప్రకటించాలి, దేవుడు ఇప్పుడు ఏమి చేస్తున్నాడో ప్రకటించాలి, దేవుడు వారి జీవితంలో ఏమి చేయగలడో ప్రకటించాలి. సో కాబట్టి ఈ సర్వాంగ కవచంలో దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ వార్ఫేరింగ్ విత్ ఫార్ అదర్ పీపుల్. ఇతరుల కొరకు అంటే పాపుల కొరకు, విశ్వాసుల కొరకు కూడా కావచ్చు, పాపుల కొరకు సువార్తను ప్రకటించేదానికి సిద్ధ మనస్సు కలిగి ఉన్నటువంటి స్థితి, వీటినే షూస్ అంటాం అన్నమాట ఈ సర్వాంగ కవచంలో, సిద్ధ మనస్సు. సో సువార్తను దేవుడు ఇచ్చాడు, మనం తీసుకోవాలి, మనం సిద్ధపడాలి, రెడీగా ఉండాలి. రెడీగా ఉండాలంటే ఇప్పుడు సువార్త ప్రకటించమంటే మైక్ పట్టుకునే ప్రకటించమని కాదండి. అది గుంపుకైనా బోధించవచ్చు, ఒక కాటేజ్ మీటింగ్లో అయినా బోధించవచ్చు, ఇలా చర్చిలో బోధించవచ్చు, ఇంకా పవర్ఫుల్ ఏమిటంటే వ్యక్తిగతంగా బోధించవచ్చు. హల్లెలూయా, వ్యక్తిగతంగా బోధించవచ్చు. వ్యక్తిగతంగా బోధించే సువార్త చాలా 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 శక్తివంతమైనది. యూ షుడ్ బి రెడీ టు షేర్ వాట్ గాడ్ హెస్ డన్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుడు ఏం చేశాడో, నీ జీవితంలో దేవుడు ఏం చేశాడో దానిని ఇతరులతో నీవు పంచుకునే దానికి రెడీగా ఉండాలి. నీకు 10-20 వాక్యాలు తెలియాల్సిన అవసరం లేదు. నీకంటూ ఒక అనుభవం ఉంటుంది కదా, దేవుడు నీ జీవితంలో ఏదో చేసినటువంటి అనుభవం ఉంటుంది కదా. సో ఆ అనుభవాన్ని నువ్వు పంచుకునేదానికి, ఆ దేవుని మంచితనాన్ని, ఆ దేవుని యొక్క విశ్వాసతను పంచుకునేదానికి నీవు సిద్ధపడి ఉండాలి. సిద్ధపడి ఉన్నప్పుడు అది షూస్ లాగా పనిచేస్తుంది అన్నమాట. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. సో సువార్త ప్రకటించేదానికి సిద్ధ మనసు కలిగి ఉండడమే షూస్ అనమాట. అపోస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. గ్రీసు దేశస్థులకును గ్రీసు దేశస్థులు కాని వారికిని జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను కాగా నా వలననైనంత మట్టుకు రోమాలోని మీకును ఏం ప్రకటించుటకు, సువార్త ప్రకటించుటకు ఎలా ఉన్నాడంట, సిద్ధముగా ఉన్నాడు, రెడీగా ఉన్నాడు. సో సువార్త ప్రకటించేదానికి బయటికి వెళ్ళాలి కాబట్టి మనము అందుకే షూస్ అంటున్నాడు అనమాట. షూస్ ఎప్పుడు వేసుకుంటామంటే మనం బయటికి వెళ్ళేటప్పుడు మనం వేసుకుంటాం షూస్. సో ఇక్కడ పౌలు చెప్తున్నాడు, ఐఎమ్ రెడీ టు ప్రీచ్ ద గాస్పల్. సువార్తను ప్రకటించేదానికి నేను సిద్ధంగా ఉన్నాను, సువార్తను గూర్చి నేను ఏమాత్రం కూడా సిగ్గుపడువాడను కాను అంటున్నాడు. సో కాబట్టి ఇతరులను అపవాది బంధించి ఉంటాడు, దేవుడు వారిని విడిపించాలని కోరుకుంటాడు. సో అపవాది అబద్ధముల చేత కదా వారు బంధించేది. అపవాది ఏమైనా వాడి చేతులతో ఇలా గట్టిగా పట్టుకొని బంధిస్తాడా? కాదండి. అపవాది ఎలా బంధిస్తాడు? అబద్ధాల చేత బంధిస్తాడు. అందరి దేవుళ్ళలో యేసుప్రభు కూడా ఒక దేవుడు అంటాడు. రెండవది యేసుప్రభు ఆ ఫారిన్ల దేవుడు అంటాడు. మూడోది లేదు ఆయన ఒక ప్రవక్త అంటాడు. ఇవన్నీ అబద్ధాలే. ఇటువంటి అబద్ధాలను వాడు నమ్మించి వాడు బంధించి ఉంటాడు. సో అబద్ధాలు వెళ్ళాలి అంటే ఏం చేయాలి? ప్రీచింగ్ జరగాలి, సువార్త ప్రకటించబడాలి. ప్రార్థన చేయడం ఒక ఎత్తు, మంచిదే. ప్రార్థన చేస్తే వారు ఏమవుతారంటే రిసెప్టివ్ అవుతారు, వినేదానికి వారికి అనుకూలం అవుతుంది ప్రార్థన చేస్తే. కానీ రక్షించబడేది ఏమిటి? రక్షించబడేది ఎప్పుడు రక్షించబడతారు? ప్రకటించబడినప్పుడే రక్షించబడతారు. ప్రకటించబడినప్పుడే. రోమా 10వ అధ్యాయం చూడండి, రోమా 10. ప్రకటించబడినప్పుడే వారు రక్షించబడతారు. 13వ వచనం చూడండి. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. సో ఎటువంటి నమ్మకాలు వారు కలిగి ఉన్నా కూడా, చెప్పాను కదా మంచి పోరాటం అంటే ఇదంతా నమ్మకాల గురించినటువంటి పోరాటం. సత్యానికి అసత్యానికి, సత్యానికి అబద్ధానికి. సో ఒక వ్యక్తి అబద్ధాన్ని నమ్ముతూ ఉన్నాడు, ఆ అబద్ధాన్ని న్యూట్రలైజ్ చేయాలంటే ఏం చేయాలి? సత్యము ప్రకటించాలి. సత్యం ప్రకటించేదానికి సిద్ధంగా ఉండాలి. సో అదే ఈ మనసు అన్నమాట. సో ఇక్కడ ఏమంటున్నాడు? ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడు వాడు రక్షించబడును. సో వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు? కాబట్టి నమ్మితేనే యేసు ప్రభు రక్షకుడు అని నమ్మితేనే యేసు ప్రభుకు ప్రార్థన చేస్తారు. యేసు ప్రభుకు ప్రార్థన చేసినప్పుడు వారు రక్షించబడతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సో వారు విశ్వసింపని వానికి ఎలా ప్రార్థన చేస్తారు? చేయలేరు. సో కాబట్టి వారు ప్రార్థన చేయాలంటే వారు నమ్మగలగాలి. వారు నమ్మాలి అంటే వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? కాబట్టి వినాలి. ఏం వినాలి? ఆయనను గురించి వినాలి. ఆయన పైన నమ్మకం కలగాలంటే ఆయనను గురించి వినాలి.
ఆయనను గురించి వినాలి. ఆయన పైన, యేసు పైన నమ్మకం కలగాలంటే, యేసు రక్షకుడు అన్న విషయం పైన నమ్మకం కలగాలంటే ఆయన గురించి ప్రకటించబడాలి. ఆయన గురించి ప్రకటించేవారు కావాలి, ఆయన గురించి వివరించేవారు కావాలి, ఆయన గురించి సువార్త ప్రకటించేవారు కావాలి. సో కాబట్టి ప్రకటించేవారు లేకుండా వారు ఎట్లు విందురు? సో ప్రకటించేవారు కావాలి. దేవుడు అందుకే ప్రకటించే వారిని దేవుడు ఎన్నుకున్నాడు. ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే, దేవుడు మనం సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని వాడుకుంటాడు, మనల్ని ప్రకటించేదానికి దేవుడు వాడుకుంటాడు. మనం ఆ రీతిగా ప్రకటించినప్పుడు ఏమవుతుందంటే, అపవాది ప్రజల మనస్సుల్లో, అవిశ్వాసుల మనసులో అపవాది ఉంచినటువంటి అబద్ధాలన్నిటినీ కూడా మన బోధ ద్వారా, మన యొక్క ప్రకటించిన మన ప్రవచన వాక్కు ద్వారా ఆ అబద్ధాలన్నీ కూడా కాలిపోతాయి. హల్లెలూయ. అందుకే ప్రభు అంటాడు కదా, మీరు నా వాక్యం నందు నిలిచిన వారైతే సత్యాన్ని గ్రహిస్తారు, అప్పుడు సత్యము మిమ్మలను స్వతంత్రులనుగా చేయను. సో ఆ ప్రకటించే మనస్సు అనమాట, ప్రకటించేదానికి సిద్ధపాటు కలిగినటువంటి మనసు. సో వీ షుడ్ ఆల్వేస్ బీ రెడీ టు ప్రీచ్ గుడ్ న్యూస్. దేవుడు ఎవరికి సువార్త చెప్పమంటే వారికి సువార్త చెప్పేదానికి, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళేదానికి మనం ఎప్పుడు కూడా సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు, ఆ అపవాది ఎవరైతే బంధించి ఉంటాడో, ఎవరైతే దేవుడు విడిపించాలని కోరుకుంటున్నాడో వారిని విడిపించడంలో దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఇది ఇతరుల కొరకైనటువంటి స్పిరిచువల్ వార్ఫేర్. వీ షుడ్ బి రెడీ టు ప్రీచ్ ద గుడ్ న్యూస్, టు ప్రీచ్ ద గాస్పెల్. చూడండి 15వ వచనం, ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించువారి పాదములెంతో సుందరమైనవి. మళ్ళీ ఏమొచ్చాయి? పాదములు వచ్చాయి. ఎఫెసీలో అదే రాస్తున్నాడు పౌలు గారు, పాదములకు జోలు తొడుక్కొని. చూడు, సిద్ధ మనస్సు అని చూడు. ఏంటి సిద్ధ మనస్సు? ప్రిపేర్డ్ మైండ్. దేనికి ప్రిపేర్డ్? దేనికి సిద్ధపడినటువంటి మనసు? సువార్తను ప్రకటించేదానికి, ఉత్తమమైన వాటిని ప్రకటించేదానికి, ఉత్తమని గురించి ప్రకటించేదానికి రెడీగా ఉన్నటువంటి మనస్సు. వారి యొక్క పాదములు ఎంతో సుందరములైనవి. సో కాబట్టి దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. సత్యమును దట్టి. సో సత్యం, నీ వాక్యమే సత్యం. సత్యాన్ని మనం గ్రహించాలి, సత్యముతో మనం ప్రతిష్ట చేయబడాలి. రెండవదిగా నీతి అన్నటువంటి మైమరు. నీతి అన్నటువంటి మైమరు అంటే దేవుని యొక్క దృష్టిలో నిందారహితంగా నీవు ఉన్నావని. ఆ నీతి ఏం చేస్తుందంటే, దేవుని దగ్గరికి నేను ధైర్యంగా వెళ్ళుటకు అనుకూలం చేస్తుంది. ఈ నీతి ఎలా వచ్చింది నీకంటే? ఫ్రీగా వచ్చింది, ఉచితంగా వచ్చింది. మూడవది జోళ్ళు తొడుక్కుని. ఏంటి జోళ్ళు అంటే? ప్రిపేర్డ్ మైండ్, సిద్ధపాటు కలిగినటువంటి మనసు. దేని కొరకైనా సిద్ధపాటు అంటే దేవుని చేత వాడబడేదానికి సిద్ధపాటు కలిగినటువంటి మనసు. ఆయనను గురించి ప్రకటించేదానికి, ఆయనను గురించి ఇతరులకు ప్రకటించేదానికి సిద్ధపాటు కలిగినటువంటి మనసు. దేవుడు ఇటువంటి సిద్ధపాటు కలిగినటువంటి మనసును, ఇటువంటి ఆశను ప్రతి ఒక్కరికి ఆయన దయచేయును గాక. ఆమేన్. తల వంచి కళ్ళు మూసుకుందామండి.